దేశవ్యాప్తంగా తూర్పుగోదావరి జిల్లా నరసాపురంలో లేస్ ఉత్పత్తులు, దుస్తుల తయారీలో మహిళలు దూసుకెళ్ళిపోతున్నారండి. చాలా బాగా వాళ్ళు ఎంతో కష్టపడి వాళ్ళు నేర్చుకున్న లేస్ల అల్లికల్ని మిగతా మహిళలకు కూడా నేర్పి లక్షల మందికి ఉపాధి అవకాశాలు కల్పిస్తూ దాదాపు 300 కోట్ల విలువైన ఉత్పత్తులు నరసాపురం పరిసర ప్రాంతాల నుంచి ఎగుమతి చేస్తున్నట్లు చెప్తున్నారండి. ఇది మన్ కీ బాత్ ప్రోగ్రాంలో ప్రధానమంత్రి మోదీ గారు ప్రస్తావించారండి. ఎక్కడైతే కష్టం ఉంటుందో, ప్రతిభ ఉంటుందో అది ఖచ్చితంగా మన్ కీ బాత్ ప్రోగ్రాంలో మోదీ గారు అనేది చర్చిస్తారు. దీని సందర్భంగా చంద్రబాబు నాయుడు గారు కూడా ధన్యవాదాలు తెలిపారు. మన ఏపీ ప్రభుత్వం అండ్ నాబార్డ్ సంస్థ ఇద్దరూ కలిసి వాణిజ్యపరంగా ఇంకా ముందుకు తీసుకెళ్లేలాగా చూస్తున్నారు. ఇంకా చాలా వినియోగదారుల దగ్గరికి వెళ్ళి, అంటే మార్కెట్కి వెళ్తుంది కదా, డైరెక్ట్గా మహిళలే దాన్ని అమ్ముకునేలాగా కూడా కొన్ని పార్కులు అనేవి కల్పిస్తున్నారు కేంద్రం తరపు నుంచి. అక్కడికి వచ్చి కొంతమంది చూసుకొని ఆ ఉత్పత్తుల్ని, ఆ ప్రొడక్ట్స్ అనేది సేల్ చేసుకుంటున్నారు, కొనుక్కొని తీసుకొని వెళ్తున్నారు. అలా చాలా అవకాశాలు వాళ్ళకి కల్పిస్తున్నారు మహిళలకి. ఎప్పుడు కూడా వెన్నదన్ని ఉంటారంటారు కదా, అలాగా వెనకాలే వాళ్ళకి చేయూతనిస్తూ చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ ఆదుకుంటుందని చెప్తున్నారు. మన సంప్రదాయ కళలు సమాజానికి సాధికారత కల్పించడంతో పాటు ప్రజల ఆర్థిక పురోగతికి సాధనంగా పనిచేస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్లోని నరసాపురం లేస్ కళ ఇప్పుడు దేశవ్యాప్తంగా ప్రజాభిమానాన్ని పొందుతుంది అని చెప్తున్నారండి. అంతేకాదు ఉపాధి మార్గంగా 250 గ్రామాల్లో సుమారు 1,00,000 మంది మహిళలు లేస్ అల్లికలు చేస్తున్నారు. ఈ ఉత్పత్తుల ఎగుమతిదారులు నరసాపురం ప్రాంతంలో 50 మంది వరకు ఉన్నారు అని చెప్తున్నారు. మార్కెటింగ్ ప్రణాళిక, లేస్ అల్లికలతో అధునాతన డిజైన్ల తయారీపై మహిళలకు శిక్షణ ఇవ్వడంతో పాటు ఆయా ఉత్పత్తుల మార్కెటింగ్కి కూటమి ప్రభుత్వం ప్రణాళిక రూపొందించింది. నాబార్డ్తో కలిసి మహిళలకు తీర్చిదిద్దడంతో పాటు లేస్ ఉత్పత్తులను ఎన్జిఓ ద్వారా 5 ఏళ్ల పాటు మార్కెటింగ్ చేస్తారట. నాబార్డ్ బృందం గత 2 నెలల్లో 3 సార్లు లేస్ పార్కును సందర్శించి ఉత్పత్తులను పరిశీలించిందంట. ఇదండి మన నరసాపురం విశేషాలు. ఇంకా నిమోనియా అండ్ యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్లకి యాంటీబయాటిక్లు ఎక్కువ వాడుతున్నారని భారతీయ వైద్య పరిశోధన బృందం ఐసీఎంఆర్ చెప్తుందండి. వైద్యుల పర్యవేక్షణ లేకుండా ఎటువంటి యాంటీబయాటిక్స్ని వాడకండి, అవి చాలా డేంజర్ అని చెప్పి సూచిస్తుంది మనకి. ప్లీజ్ అందరూ యాంటీబయాటిక్స్ వాడకాన్ని తగ్గించండి. అవి మనకి చాలా ప్రాబ్లం. కడుపుతో ఉన్నాళ్ళు, పాలిచ్చే తల్లులు వాడినా కూడా అవి పిల్లలకి ఎఫెక్ట్ అవుతాయి. ప్లీజ్ వాడకండి. వైద్యులు ఇస్తే తప్ప అస్సలు వాడద్దు. మీకే మీరు వెళ్ళి తెచ్చుకోవటం అలా చేయద్దు.